నగర్ జిల్లాలో కూడా నీట్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. నిమిషం ఆలస్యమైనా కూడా నో ఎంట్రీ అని చెప్తూ ఉన్నారు. పాత పద్ధతిలోనే కట్టుదిట్టమైనటువంటి భద్రతతో నీట్ ఎగ్జామ్ను అయితే నిర్వర్తిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి అనుమతి ఇస్తూ ఉన్నారు. అనేక రకాల పాదరక్షకాలు కానివ్వండి, ఇటు సెల్ ఫోన్స్, మనం పెట్టుకునే చెవి కమ్మలు ఇలాంటి ఏవి ఉన్నా కూడా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవి అలో లేకుండా, పెన్ను కూడా అలో చేయకుండా లోపలికి ప్రజెంట్ అక్కడ అనుమతి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇటు మహబూబ్ నగర్ జిల్లాలో కూడా నీట్ ఎగ్జామ్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శంకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శంకర్, ప్రజెంట్ మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి నీట్ ఎగ్జామ్ కు సంబంధించి అప్డేట్స్ ఏంటి, అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? మహబూబ్ నగర్ జిల్లాలో నీట్ ఎగ్జామ్కు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే ఆయా సెంటర్ల దగ్గర పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాట్లు చేసి నీట్ ఎగ్జామ్ సరైన క్రమంలో జరిగేలాగా కూడా ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రజెంట్ మనం ఎన్టీఆర్ డిగ్రీ కాలేజ్, అదేవిధంగా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల దగ్గర ఉన్నాము. విజువల్స్లో కూడా చూడొచ్చు. ఈరోజు వైద్య పరీక్షకు సంబంధించి, వైద్య విద్యకు సంబంధించినటువంటి అర్హత పరీక్ష నీట్ను సక్రమంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రజెంట్ మనం సెంటర్ల దగ్గర విజువల్స్ను చూస్తే కనుక పెద్ద ఎత్తున ఈ యొక్క నీట్ ఎగ్జామ్ను రాసేందుకైతే విద్యార్థులంతా కూడా ఉదయం నుంచే సెంటర్ల దగ్గరికి బారు తీరినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ఆయా సెంటర్ల దగ్గర ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 144 సెక్షన్తో పాటు పూర్తిగా పోలీసుల బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. పెద్ద ఎత్తున ఇక్కడికి నీట్ ఎగ్జామ్ రాయడానికైతే విద్యార్థులు కూడా హాజరయ్యారు. వారికి సంబంధించినటువంటి హాల్ టికెట్లకు సంబంధించినటువంటి వాటిని పరిశీలిస్తూ ఇక్కడ ఫుల్ బిజీగా ఉన్నటువంటి సిచ్యువేషన్ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల దగ్గర కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కాబోతుంది. దీనికోసం ఉదయం 11 గంటల ప్రాంతంలో లోపలికి అనుమతిస్తారు. 1 గంటన్నర తర్వాత ఆయా ఎగ్జామ్ సెంటర్లకు సంబంధించినటువంటి గేట్లన్నీ కూడా క్లోజ్ చేసి ఎవరిని కూడా లోపలికి అనుమతించినటువంటి సిచ్యువేషన్ ప్రజెంట్ మనకు సెంటర్ల దగ్గర కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి మొత్తం 13 పరీక్షా కేంద్రాల దగ్గర 4454 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాసేందుకైతే సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్. ఇక సెంటర్ల లోపలికి ఎలక్ట్రానిక్ వస్తువులు, అదేవిధంగా వాచ్లు, బంగారు ఆభరణాలు, మిగతా ఇట్లాంటివి కూడా పూర్తిగా నిషేధం చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నీట్ పరీక్షకు ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా మాస్ కాపీయింగ్ను కూడా అరికట్టేందుకు ఈసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి బెస్ట్ రియల్ టైమ్ అనాలిటిక్ టూల్స్ అండ్ టెక్నాలజీని కూడా వాడుతున్నట్లు కూడా ఈ యొక్క ఎగ్జామ్ను నిర్వహిస్తున్నటువంటి ఎన్టీఏ చెప్పినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఎగ్జామ్స్కు వచ్చేటటువంటి ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారికి ప్రధానంగా సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎగ్జామ్ నిర్వహించేలాగా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే వికలాంగులకు సెంటర్ల లోపలికి తీసుకుపోయేందుకు వీల్స్ చైర్స్తో పాటు ప్రధానంగా వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా జిల్లా కలెక్టర్ దగ్గరుండి చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మొత్తంగా వైద్య విద్యార్థులంతా ఈ ఎగ్జామ్లో తమ సత్తా చాటి నీట్లో తమ సీటు దక్కించుకునేందుకైతే పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక ముఖ్యంగా 11 గంటల నుంచి, అంటే ఇప్పటి నుంచి మధ్యాహ్నం 1 గంటన్నర వరకు కూడా లోపలికి అనుమతిస్తారు. ఆ తర్వాత ఎవరైతే పరీక్షా కేంద్రాల దగ్గరికి వస్తారో వారిని లోపలికి అనుమతించబోమని చెప్పి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో అధికారులు స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్. ఇక ముఖ్యంగా ఈ యొక్క నీట్ ఎగ్జామ్కు సంబంధించి వారికి అడ్మిట్ కార్డుతో సహా వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అదేవిధంగా ఈ ఎగ్జామ్ మొత్తం కూడా OMR షీట్లో ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక పెన్ కూడా ఇక్కడ ఉన్నటువంటి కేంద్రాల దగ్గర వారికి ఇవ్వడం జరుగుతుంది. ఆ పెన్తోనే వారికి ఇచ్చినటువంటి OMR షీట్లో ఈ యొక్క ఎగ్జామ్ను నిర్వహించేందుకైతే కసరత్తులు మొదలుపెట్టినటువంటి సిచ్యువేషన్. మొత్తంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, అదేవిధంగా వికలాంగులకు 6 గంటల వరకు నిర్వహించబోయే ఈ నీట్ ఎగ్జామ్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సెంటర్ల దగ్గర 144 సెక్షన్తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్లు కావచ్చు, మిగతా దుకాణాల సముదాయాలను కూడా మూయించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇది ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి నీట్ ఎగ్జామ్కు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి.